ప్రోగ్రామ్. ఎక్స్క్యూజ్ మీ, వాడు మామూలుగానే చాలా స్టైల్, ఫోటోలకు మంచి పోజులు ఇస్తారు. ఓకే, ఇట్లా అందరికి చేయి చూపించి ఇట్లా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. గుడ్, గో రాము, వెన్ తీసుకో. Now I call Sai Vanika, who has హియరింగ్ డే సందర్భంగా మా హాస్పిటల్ డాక్టర్ మేఘనాథ్ గారు ఈఎన్టీ వారు ఆహ్వానం మేరకు మరి సునీత మేడం వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వచ్చి మీరు మేము చేసే కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని వాళ్ళు కోరిన మీదట ఇది ఒక మంచి సామాజిక కార్యక్రమం, ఇందులో తప్పకుండా వస్తాను అని చెప్పి నేను ఈరోజు వచ్చి ఇందులో పాల్గొని మీతో పాటు ఈ కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ విశాల్ గారికి ఇప్పుడే మళ్ళీ మాతో పాటు సన్మానం చేయించుకున్నటువంటి డాక్టర్స్కి, అదేవిధంగా టెక్నికల్ టీమ్స్, ఇంకా అదేవిధంగా రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి టీమ్ మెంబర్స్కి, వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేసుకున్నారో ఇక్కడ సర్జరీస్ చేసుకొని ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, అదేవిధంగా స్పీచ్లు ఇస్తూ మమ్మల్ని ఆహ్లాదపరిచారో ఆ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా మనిషి వినికిడి లేనప్పుడు ఆ యొక్క జీవితం ఒక మరి అంధకారంలో ఉన్నట్టే అని చెప్పుకోవచ్చును. ఎందుకు అనంటే మనకు ఎదుటివారు మాట్లాడేది మనకి వినపడదు, మనం చెప్పేది ఎదుటివారికి అర్థం కాదు. అదేదో బ్రెయిలీలోకి వెళ్ళిపోతే ఆ బ్రెయిలీ వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళం అది రిసీవ్ చేసుకోలేమనే విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే పూర్వకాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇవన్నీ తెలుసుకోక చాలామంది పుట్టినటువంటి పిల్లలు అలాగే డెఫ్ అండ్ డమ్ లాగా పెరిగి వాళ్ళ జీవితాలను అంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్స్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, సార్ చెప్పినట్టుగా అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తన చెవులు పనిచేస్తున్నాయా లేవా అని పరీక్షించేటువంటి సాధనాలు రావడం వలన రాను రాను మనం ఈ యొక్క వినికిడి శక్తి లేని సంఖ్యను తగ్గించేటువంటి అవకాశం ఉంది అని మరి వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బిఫోర్ 1 or 2 years అంటే అప్పుడు పిల్లలు మాటలు నేర్చుకునే టైం. ఆ టైంలో మనము వినికిడి శక్తిని కానీ వారికి ఇవ్వగలిగితే మనం అనేది స్పీచ్ థెరపీ అట్లాంటివి అనేది అవసరం ఉండదు. ఆ తర్వాత ఏజ్లో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళు అప్పుడు మాటలు నేర్చుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి దానికి ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిల్లలకు మాటలు నేర్పించడం జరుగుతుంది. అది కొంత కష్టమైనా కూడా సాధ్యమైనటువంటి విషయమే. దాన్ని మన అందరూ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు సాధ్యం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, చాలామంది పెద్ద పెద్ద పిల్లలు కూడా చక్కగా పాటలు పాడారు, డాన్సులు చేశారు, స్పీచ్లు ఇచ్చారు. కాబట్టి ఇది చిన్న ఇష్యూ అనుకొని వదిలిపెడతారు, కానీ అది వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తగా పరిశీలించి వాటికి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్టయితే మన పిల్లల భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది అనేది మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఒకవేళ కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు లేని వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవే అని చేయించుకునే సందర్భాలు ఉన్నాయి. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇటువంటి వాళ్ళు ఏదైతే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆశలు వదిలేసుకునేవారు. ఇప్పుడు ఏదైతే మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకోలేక వాళ్ళు చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు. అంతే తప్పితే వాళ్ళ దగ్గర అంత కాస్ట్ పెట్టి రిప్లేస్ చేసుకునేటువంటి శక్తి వాళ్ళకి లేకుండేది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా డెఫ్ అండ్ డమ్ వాళ్ళు 2-3 సార్లు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఆయనకు ₹1 డాక్టర్ అని పేరు. ఆయనకు కడపలో ఉన్నప్పుడు పులివెందల్లో ₹1 తీసుకొని ఆయన ట్రీట్మెంట్ చేశాడు. ఆయన ఉన్నప్పుడు వైద్య రంగాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పెట్టడం కానీ, ఎన్నో మార్పులు తీసుకురావడం కానీ, అంటే ఆరోగ్యం యొక్క మనిషి ఆరోగ్యం యొక్క విలువ ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకొని
ఆ రోజు వైద్య రంగాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే ఆరోగ్యశ్రీ పెట్టారు. దాంట్లో భాగంగానే ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలకు కూడా సర్జరీ చేసేటువంటి కార్యక్రమానికి ఒక 7 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా ఒక పేషెంట్కు ఇవ్వడానికి ఆ రోజు ఆయన ఆరోగ్యశ్రీ కింద ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే అది కూడా దుబారా అవ్వలేదు. ఎందుకంటే డాక్టర్స్కి చాలా కండిషనల్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆ యొక్క జీవోని తీసుకొచ్చారు. ఏంటి అంటే పిల్లలను పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత ఒకవేళ సర్జరీ చేస్తే 100% ఆ యొక్క బాబు కానీ పాప కానీ సక్సెస్ అవ్వగలుగుతుంది, తిరిగి ఆమెకు వినికిడి శక్తి రాగలుగుతుంది, అప్పుడే ఆ యొక్క సర్జరీ చేయాలి. ఒకవేళ వీళ్ళ టెస్ట్లలో ఏమాత్రం అవకాశం లేదు, వీళ్ళకు వచ్చే అవకాశం లేదు అని తేలినట్టయితే దాన్ని రిజెక్ట్ చేయడం అన్నట్టు. ఎందుకంటే 7 లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేసినా కూడా ఆ అమ్మాయికో అబ్బాయికో అది సక్సెస్ అవ్వనప్పుడు దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. అది ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన కొన్ని రోజుల తర్వాత మొత్తం అందరినీ కూడా పిలిపించుకొని సర్జరీ అయిన అందరినీ కూడా, అప్పుడు సార్ కూడా ఉన్నారు, సార్ నేను లేను కానీ నేను ఫొటోస్లో చూశాను, సార్ కూడా ఉన్నారు. సార్ వాళ్ళ పేషెంట్నే ఫస్ట్ టెస్ట్ చేశారు ఆయన పిల్లలతో. ఆ రోజు ఒక పావుగంట అరగంట అని చెప్పి ఈ సర్జరీ అయిన పిల్లలందరినీ కూడా పిలుచుకొని వచ్చి దాదాపు 2-3 గంటల టైం అతను అక్కడ స్పెండ్ చేశారు. అంటే ఆ పిల్లలు చిలక పలుకులు పలుకుతూ ఉంటే, అరుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మొహంలో ఆనందం చూసినప్పుడు ఆయనకు ఒక చెప్పలేని ఆనందం వేసింది. అంటే వీళ్ళు ఈ సర్జరీ కానీ చేయించకుండా ఉండుంటే జీవితాంతం వాళ్ళు డెఫ్ అండ్ డమ్గా మిగిలిపోయేవాళ్ళు. అప్పుడు సారు చేసిన సర్జరీ చేసిన వాళ్ళ అమ్మాయినే ఫస్ట్ టెస్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి వాళ్ళ మాటలు వినడం జరిగింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత గత గవర్నమెంట్ అది తీసివేయడం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ పునరాలోచిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పకుండా మా మంత్రివర్గంలో కానీ హోమ్ సీఎం గారి దృష్టికి కానీ తప్పకుండా తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరి దాదాపు ఒక 5%, 10%, 5% మెంబర్స్ దాదాపుగా ఈ వినికిడి శక్తి లేకుండా ఉంటారు అని చెప్పేసి మనకు సర్వేలో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందో రాబోయే రోజుల్లో వినికిడి శక్తి తగ్గకుండా ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది మరి అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఈరోజు మా ఫ్యామిలీ ఇష్యూ నేను చెప్తాను. మా నానమ్మకు ఒక ఏజ్ వచ్చినాక తనకు డెఫ్ అయిపోయింది. అప్పుడు తర్వాత మా నాన్నగారికి కూడా డెఫ్, తను కూడా. ఇప్పుడు మా ఇద్దరు సిస్టర్స్కు కూడా ఒక చెవి వినపడుతుంది, ఒక చెవి వినపడుతుంది. అంటే ఇది జెనెటికల్గా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. జనరల్గా కూడా ఒక ఏజ్ వచ్చినాక చెవులు వినపడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి అనుమానం ఏమాత్రం వచ్చినా కూడా ముందుగా వచ్చి మనం టెస్ట్ చేయించుకున్నట్టయితే మొత్తం అంటే పోయిన వినికిడిని తీసుకురాకపోయినా ఇంకా ఎక్కువ వినపడకుండా పోయే విధంగా పోకుండా ఆపగలిగే శక్తి అయినా కూడా డాక్టర్స్కి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక అంటే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాల్సిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో మనము బాగుంటాము, మన చుట్టుపక్కల పరిసరాలతోటి మనం కూడా ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ప్రకృతితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మనకు వినపడదు. మనం చూస్తూ ఉంటాం అంతే తప్పితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినపడదు. ఆ ఆనందాన్ని మనం కోల్పోతాము. మన పిల్లలతోటి, మన మనమరాళ్ళతోటి, ముని మనమలతోటి మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఇటువంటి ఎన్నో ఎంజాయ్మెంట్స్ అన్నీ, ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ లాస్ట్ లైఫ్లో కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సార్ చెప్పినట్టుగా మనం దీన్ని చిన్నదిగా తీసుకోకూడదు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే మనం టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని భవిష్యత్తులో మనం బాగుండేటట్టుగా మరి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మీరు మీ లైఫ్లో ఈరోజు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు అంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం, మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. అదేవిధంగా ఇలాంటి డాక్టర్లు ఈరోజు మన సమాజంలో ఉన్నందుకు ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు, ఇంత చక్కగా పాటలు పాడగలుగుతున్నారు.
నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్ గారు ఆహ్వానించడమే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. సార్ ఇట్లాంటివి ఇంకా ముందు సర్వీస్ ఇస్తానే ఉండాలి. మరి పేద ప్రజలు చాలామంది ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా కొంత మరి మీరు చూస్తూ మరి మీ సర్వీస్లో మామూలుగా కొన్ని ఫ్రీ అని ఇంత అని మరి, ఎందుకంటే ఇవాళ రేపు తెలుసు మనకి మెడికల్ దాంట్లో ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అదన్నీ కూడా భరించాలంటే చాలా కష్టము. కానీ బాగా నిరుపేదలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళను ఒకటో రెండో దయచేసి మీరు ఒక హెల్ప్ చేసే విధంగా అట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు అని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మాలాంటి వాళ్ళమే రికమెండ్ చేస్తాం సార్. చాలామంది వస్తారు మా దగ్గరికి, ఇస్తే ఎంతో కొంత ఇస్తాం, మేము 1 లక్ష ఇస్తాం, ఒకరు 50,000 అట్లా ఇస్తారు. కానీ 7 లక్షల రూపాయలు ఒకరికి జమ చేసి ఇవ్వాలి అని అంటే ఈ రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే హియర్ ది ఫ్యూచర్. అంటే మన భవిష్యత్తు అంతా హియరింగ్ మీదే ఉంది. అంతేకాకుండా వినికిడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టి దాన్ని మనం సరిచేయాల్సిన అవసరం ఉంది. ఈ హియరింగ్ లాస్ వల్ల వినికిడి లోపం వచ్చినప్పుడు వినికిడి లోపమే కాకుండా మాటలు కూడా దెబ్బతింటాయి. అంతేకాకుండా అదే పుట్టుకతోటే వచ్చినట్టయితే కనుక మాటలు కూడా రాకుండా ఉండిపోతాయి, మూగువాళ్ళగా తయారవుతాయి. అంటే ఒక లోపం ఇంకొక లోపానికి కూడా దారితీస్తుంది. బహుశా ఏ ఇతర అంగవైకల్యము 2 వైకల్యాలని కలుగజేస్తుంది. ఇదొక్కటే. ఇది చిన్నపిల్లల్లో అంటే పుట్టిన వెంటనే దాన్ని గనక మనం గ్రహించి దాన్ని నిర్ధారించి దాన్ని సరిచేసినట్టయితే 2వ అంగవైకల్యమైనటువంటి మూగతనం రాకుండా ఉంటుంది. సో మూగతనాన్ని మనం రాకుండా ఆపడానికి మనకు అవకాశం ఉంది. అందుకోసమే ఈ హాస్పిటల్లోనూ తర్వాత మన టీం కూడా వేరే హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ, ప్రైవేటు నర్సింగ్ హోమ్స్లోనూ కూడా పుట్టినరోజుని వినికిడి ఎంత ఉన్నది అనేది నిర్ధారించి వినికిడి లోపం లేదు అనే సర్టిఫికేట్ని ఇవ్వడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా వినికిడి లోపం ఉన్నదా లేదా అనేది నిర్ధారించే పరీక్షలు పుట్టిన చిన్నపిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో అదే రోజున లేదా మర్నాడు కానీ ఈ పరీక్ష చేసి వారికి వినికిడి లోపం ఉన్నది లేనిది నిర్ధారించి లోపం ఉన్న వాళ్ళకి సరిచేసే ప్రక్రియ మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియ 6 నెలల్లో మళ్ళీ ఇంకొకసారి పరీక్ష చేసి వినికిడి లోపం ఉన్నట్టయితే కనుక దాన్ని మనం హీరింగ్ ఎయిడ్తో సరిచేయడానికి ప్రయత్నిస్తాం. హీరింగ్ ఎయిడ్తో వినికిడి సాధనంతో బెనిఫిట్ లేకపోయినట్టయితే, సంతృప్తికరమైనటువంటి ఫలితం లేని సందర్భాల్లో 9 నెలల నుంచి ఏడాది వయసులోపు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసినట్టయితే వారు కూడా మనలాగే మాట్లాడగలుగుతారు. మన జనజీవన స్రవంతిలో కలిసి మన దేశానికి సోకాల్డ్ జీడిపి అంటాం కదండి, జీడిపి పెంచడంలో వారు కూడా పాలు పంచుకుంటారు. ఇది 2 సంవత్సరాల లోపు ఆపరేషన్ చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 2 సంవత్సరాల వయసు దాటినట్టయితే కనుక వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వారికి మాటలు నేర్పించవలసి ఉంటుంది. ఈ నేర్పించే ప్రక్రియని ఆడిటరీ వెర్బల్ థెరపీ ఏవిటి అంటారు. ఇది కూడా మన హాస్పిటల్ మరియు కాలేజీలో చాలామంది పిల్లలకి జరుగుతుంది. దీనికి చాలా పెద్ద టీం ఉంది. ఇది వికాస్ గారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అంతేకాకుండా వినికిడి లోపం పెద్దవాళ్ళలో కూడా మనం చూస్తున్నాం. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వినికిడి లోపం రావడం కొద్దిగా సహజం. ఆ వినికిడి లోపాన్ని మనం ముందుగా పసిగట్టాలన్నదే ఇవాళ
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కొటేషన్ ఆర్ నినాదం హియర్ ది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి వినికిడి లోపాన్ని ఇవాళే మనం గుర్తించి దాన్ని సరిచేయగలమా అనేది ఈ నినాదం యొక్క ఆలోచన. ఆ దిశగా మన హాస్పిటల్లోనూ మన సంస్థలోనూ హై ఫ్రీక్వెన్సీ ఆడియోమెట్రీని మనం ఇక్కడ చేయగలుగుతాం. బహుశా ఈ అధునాతన సాంకేతిక పరీక్షలు బహుశా మన హాస్పిటల్లో మాత్రమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకెక్కడా నేను చూడలేదు. మన తెలుగు చెప్పినా అది తప్పుడే. ఎందుకంటే ఆమె కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి ఒక ముఖ్యమైన మన కాంగ్రెస్ పార్టీ యొక్క మెంబరు. థ్యాంక్ యూ. సర్జరీ అయిన తర్వాత మొత్తం వేరే పేర్లోనే ఉండదు. దానికంటే ఇదే ఇంపార్టెంట్. After doing the MS, they have done the oncology fellowship. They are very well trained in the ear surgery. వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా కాక్లియర్ ఇంప్లాంట్ మేడం. కొంచెం కింద పెట్టండి. and Dr. Lakshit Garu. Very dedicated, hardworking. మేడం ఓకే కొంచెం కింద కట్. నెక్స్ట్ The backbone of the curriculum. నేను రోజు గల కొమ్మ చాటున పడే కోయిల గువ్వంటూ నాటు ఉండాల తెల్లలారా పొద్దుగాల అమ్మ వల్ల నేనే అడిగే వెయ్యాల కొమ్మ వెయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు గాల కొమ్మ చాటున పారే కోయిల కువ్వంటూ నాటు నాతో ఉండాలా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Jai Shri Ram. Thank you, Sai Vanika. Anatana Rama 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 Yakanna ni namamukokkate Tandanatana తాటకిని సంహరించారు. దివ్య మంత్రాలని మహర్షి రాముడికి ఇచ్చారు. ఇది రామాయణంలో 6 కాండలు విభజించారు. బాలకాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిందకాండం, సుందరకాండం, యుద్ధకాండం. యాగం ఫలించింది. ఈ ప్రయాసం నీ 3 భార్యలని అరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవ ప్రసాదం. దీని సగభాగం నువ్వు తీసుకొని మిగతా భాగం సుమిత్ర కైకేయికి ఇవ్వు. మా ఊరు కోస్గి, సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. కోస్గి ఊరి ప్రత్యేకత రామాయణం గురించి చెప్తున్నాను. పవిత్రమైన దేశాల్లో కోసల దేశం ఒకటి. నిత్యం వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యపు వంశం మొదటి రాజు ఆయన మాను కుమారుడు బిష్వకుడు నిర్మించాడు.
అతని పేరు శత్రువులకు సింహ స్వప్నం. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. ఒకనాడు దశరథ మహారాజా తన ముగ్గురి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయితో కూర్చుండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా తక్షణమే పుత్రకామిష్టి యగం జరిపించారు. పసిపిల్లల కేరింతాలు వినిపించాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర లక్ష్మణుడు, శత్రువుడు కవలలని జన్మనించింది. అయోధ్య వాసులంతా మహోత్సవం జరుపుకున్నాడు. ఇలా 7 సంవత్సరాల తర్వాత 4 గురుకులాల్లో విద్యా బోధనం నేర్చుకున్నారు. మహాముని మహారాజాతో కోరిక కోరాడు. మేము యజ్ఞంలో ఉండగా రాక్షసులు వసింప చేస్తున్నారు. రాక్షసులను వసింప చేయడానికి రాముడిని నాతో పంపు మహారాజా. నా రాముడు ఇంకా బసిబాలుడు. సూర్యవంశాలో ఆడిన మాట తప్పదు. నీవు నీ రాముడు నాతో పంపు మహారాజా ఇలా అన్నారు. అయితే రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఒక క్షణం కూడా విడిచి ఉండలేరు. లక్ష్మణుడు కూడా తోడు తీసుకొని వెళ్ళాడు.